శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 3, 6, 8 రాసుల్లో ఉన్నటువంటి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయంలో రాహువు, షష్టంలో కుజుడు, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా ఎక్కువగా దొరికేటటువంటి పరిస్థితి, అలాగే మానసిక ధైర్యం చాలా ఇనుమడిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, అలాగే విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు.
బహుమతుల రూపంలో అయినా, కొనుగోలులో అయినా జరుగుతుంది. అలాగే రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉన్నారో, ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశమే ఉన్నది. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అంత పూర్తిగా శనిగారి యొక్క దుష్ప్రభావమే ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఎందువల్ల అంటే గురుబలం ఉన్నప్పుడు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది, ప్రయాణాలు లాభిస్తూ ఉంటాయి, మాతృవర్గ రీత్యా చాలా అనుకూలమైన కాలం, విద్యార్థులకి బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి ఉంటుంది. అలాగే సంతాన రీత్యా కూడా చాలా అనుకూలవంతమైన కాలం అనే చెప్పచ్చు. రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అవసరమైతే కొత్త రుణాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉండడానికి భద్రమహాపురుష యోగం కనిపిస్తోంది, బుధాదిత్య యోగం కనిపిస్తోంది. కానీ సప్తమంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సంచారము అంత అనుకూలం కాదు కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా చాలా మంచిది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి అని చెప్పచ్చు. అనుకోని విధంగా అదృష్టం ఉంటుంది. అలాగే ఏదైనా పిత్రార్జితాలు మీకు వచ్చేది ఉన్నట్టయితే మీరు కొంచెం ఓర్పుతో వ్యవహరించుకుంటూ ఉండండి. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా కార్యసాధన అనేది జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో కాస్త కఠినమైనటువంటి శ్రమ చేయక తప్పదు. అయితే ప్రశంసలు తప్పనిసరిగా ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ దశమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. ఇది కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితిగా తెలియజెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా శక్తికి ఎంత మేర మీరు కష్టపడగలరో మీ శాయశక్తుల అన్నమాట, కష్టపడండి, అనుకూలమైనటువంటి మార్పులే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ అష్టమ స్థానంలోకి బుధుని యొక్క సంచారం వచ్చింది, వ్యయస్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చింది. ఈ రెండూ కూడా అంత పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కాకపోవడము, మీరు ఓర్పుగా ఉండాలి అనేటటువంటి సంకేతాలు ఇవ్వడము కూడా జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, తప్పనిసరిగా మేలు జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.